మన హిందూ ధర్మం ఛానల్ కు స్వాగతం. ఈ వీడియో చూసేవారు జై శ్రీరామ్ అని కామెంట్ చేయగలరని కోరుకుంటున్నాను. ఓం హనుమతే నమః. ఆదివారంలో చేయవలసిన పనులు. సూర్యనమస్కారం. ఉదయాన్నే లేచి సూర్యనమస్కారాలు చేయడం వలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. సూర్యదేవునికి నమస్కారం చేస్తే ఆయుష్షు పెరుగుతుందని విశ్వసిస్తారు. సూర్యారాధన. సూర్యునికి పూజ చేయడం, ఆదిత్య హృదయం పఠించడం శ్రేయస్కరం. దానం. పేదలకు ఆహారం, దుస్తులు దానం చేయడం. ఇది పుణ్యం కలిగిస్తుంది. పురాణ పారాయణం. ఆదిత్య హృదయం, రామాయణం వంటి పురాణాలను పఠించడం. ఆధ్యాత్మిక కార్యక్రమాలు. భజన, కీర్తన వంటి కార్యక్రమాలు నిర్వహించడం. పవిత్ర నదుల్లో స్నానం. గంగానది లేదా ఇతర పవిత్ర నదుల్లో స్నానం చేయడం పాప నాశనం చేస్తుందని భావిస్తారు. వనము పూజ. తులసి మొక్కను పూజించడం. తులసి పూజ వలన మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఆహారం పంచడం. భిక్షుకులకు, పేదలకు ఆహారం పంచడం. ఆరోగ్యకరమైన ఆహారం. సాత్విక ఆహారం తీసుకోవడం. ఇది శరీరానికి శక్తిని, మనసుకు ప్రశాంతతను అందిస్తుంది. హోమం. సూర్యుడికి హోమం చేయడం. ఇది కష్టాలను తొలగిస్తుంది. వేద పఠనం. వేదాలు లేదా ఉపనిషత్తులు పఠించడం. మందిర దర్శనం. సమీప మందిరాలకు వెళ్లి పూజలు చేయడం. ఆరోగ్య సంరక్షణ. ఆరోగ్య సురక్షణ చర్యలు తీసుకోవడం. తీర్థయాత్ర. సమీప తీర్థ ప్రాంతాలకు వెళ్లడం. పుస్తక పఠనం. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం. యోగా అభ్యాసం. యోగా, ధ్యానం చేయడం. ఇది శరీరానికి, మనసుకు శాంతిని అందిస్తుంది. ఆలోచనల రాత. ఆధ్యాత్మిక ఆలోచనలను రాత రూపంలో ఉంచడం. ప్రకృతి పరిశీలన. ప్రకృతి సమక్షంలో సమయం గడపడం. వ్రతాలు. సూర్యవ్రతం వంటి పవిత్ర వ్రతాలు చేయడం. ఆదివారంలో చేయకూడని పనులు. జుట్టు కట్టడం. ఆదివారంలో జుట్టు కట్టడం శుభం కాదని భావిస్తారు. రక్తదానం. రక్తదానం చేయకూడదు. శరీర శక్తి తగ్గిపోతుంది. శస్త్రచికిత్స. శస్త్రచికిత్స చేయించడం మంచిది కాదు. రోగం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ప్రయాణం. ముఖ్యమైన ప్రయాణాలు చేయకూడదు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అశుభకార్యాలు. క్రియాకార్యాలు, మరణ సంబంధిత కార్యాలు చేయకూడదు. వివాదాలు. కుటుంబ సభ్యుల మధ్య వాదోపవాదాలు చేయకూడదు. రాక్షస భక్షణం. మాంసం, మద్యం వంటి రాక్షస భక్షణాలు చేయకూడదు. అలసట పనులు. శరీరానికి అధిక శ్రమ పెట్టే పనులు చేయకూడదు. రుణాలు. కొత్త రుణాలు తీసుకోవడం మంచిది కాదు. నిందలు. ఇతరులను నిందించడం, తిట్టడం. వితరణలు. ఆస్తి, ధనం వితరణ చేయకూడదు. అభ్యాసాలు. శారీరక శ్రమ ఎక్కువగా ఉండే వ్యాయామాలు చేయకూడదు. సూర్యనింద. సూర్యుడిని అవమానించేవి చేయకూడదు. ఆహారం వృధా. ఆహారం వృధా చేయకూడదు. పవిత్ర స్థలాల్లో కలుషితాలు. పవిత్ర స్థలాల్లో కలుషితాలు చేయకూడదు. మీడియా వినోదం. అధికంగా టీవీ, స్మార్ట్ ఫోన్ వినియోగం మంచిది కాదు. దోషాలు. ఇతరుల దోషాలు వెతకడం. మూఢనమ్మకాలు. అపశ్రద్ధ. మూఢనమ్మకాలు చేయకూడదు. పెద్దలకు అవమానం. పెద్దలకు అవమానం చేయకూడదు. అరాచకం. అరాచక పనులు చేయకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేసి మరిన్ని విశేషాలు కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.